డీటెయిల్స్ చూద్దాం. ఆర్సీబీ అభిమానుల 18 ఏళ్ల ఎదురుచూపులు ఫలించాయి. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కల నెరవేరింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ తొలి టైటిల్ను సాధించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అనంతరం 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. శశాంక్ సింగ్ 30 బంతుల్లో 61 పరుగులతో పోరాడినా పంజాబ్కు ఓటమి తప్పలేదు. పంజాబ్ బ్యాటర్లలో జోష్ ఇంగ్లీష్ 23 బంతుల్లో 39, ప్రభ్ సిమ్రన్ సింగ్ 26, ప్రియాంశార్య 24, నేహాల్ వథేరా 15 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2, కృణాల్ పాండ్యా 2, హేజిల్వుడ్, రొమారియో షెపర్డ్, యష్ దయాళ్ ఒక్కో వికెట్ను పడగొట్టారు. లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్కు ఓపెనర్లు శుభారంభం అందించారు. ప్రియాంశార్య, ప్రభ్ సిమ్రన్ నిలకడగా బౌండరీలు బాది తొలి వికెట్కు 43 పరుగులు జోడించారు. హేజిల్వుడ్ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్లో ప్రభ్ సిమ్రన్ ఇచ్చిన క్యాచ్ను రొమారియో షెఫర్డ్ అందుకోలేకపోయాడు. హేజిల్వుడ్ వేసిన 5వ ఓవర్లో వరుసగా 2 ఫోర్లు బాదిన ప్రియాంష్ చివరి బంతికి అవుట్ అయ్యాడు. బౌండరీ లైన్ వద్ద ఫిల్సాల్ట్ అద్భుతమైన క్యాచ్ ని అందుకోవడంతో ప్రియాంష్ వెనుతిరిగాడు. పవర్ ప్లే ముగిసేసరికి పంజాబ్ 1 వికెట్ నష్టానికి 52 పరుగులతో నిలిచింది. సుయాష్ శర్మ వేసిన 8వ ఓవర్లో జోష్ ఇంగ్లీష్ 2 సిక్స్లు కొట్టాడు. కృణాల్ వేసిన 9వ ఓవర్లో ప్రభ్ సిమ్రన్ భువీకి క్యాచ్ ఇచ్చాడు. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ 1 పరుగు మాత్రమే చేసి రొమారియో షెఫర్డ్ బౌలింగ్లో వికెట్ కీపర్ జితేష్ కు చిక్కాడు. జోష్ ఇంగ్లీష్ దూకుడుగా ఆడడంతో 12 ఓవర్లకు పంజాబ్ 3 వికెట్ల నష్టానికి 98 పరుగులతో మెరుగైన స్థితిలో కనిపించింది. Wonderful scenes as Mr. Yeah, these moments will be etched in history. Captaincy, like fish to water. He wasn't overawed. He was very composed, very calm. Personally did well with the bat as well in quite a few innings. But then to be the first one to win an IPL trophy. Yeah, these moments will be etched in history. Captaincy, like. అయితే తర్వాతి ఓవర్లోనే ఇంగ్లీష్ను కృణాల్ వెనక్కి పంపాడు. నేహల్ వథేరా 15, మార్కస్ స్టైనిస్ 6 పరుగులతో ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేకపోయారు. అయితే చివర్లో శశాంక్ సింగ్ దూకుడుగా ఆడాడు. భువనేశ్వర్ 19 ఓవర్లో 6-4 బాదాడు. హేజిల్వుడ్ 20వ ఓవర్లో విజయానికి 29 కాక తొలి 2 బంతులు డాట్ అయ్యాయి. తర్వాత దీంతో ఆర్సీబీ విజయం ఖరారైపోయింది. చివరి 4 బంతులకు శశాంక్ వరుసగా 6-4, 6-6 బాదినా అప్పటికే మ్యాచ్ ఆర్సీబీ చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో ఆర్సీబీ తొలిసారి ఛాంపియన్ గా అవతరించింది. Wonderful scenes as Mr. Jayasha and Mr. Roger Binny hand over the glittering trophy to Rajat. Wonderful trophy. Memories and photographs etched forever at the Narendra Modi Stadium. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 35 బంతుల్లో 43 పరుగులతో రాణించాడు. ఫిల్సాల్ట్ 9 బంతుల్లో 16, మయాంక్ అగర్వాల్ 18 బంతుల్లో 24, రజత్ పాటీదార్ 16 బంతుల్లో 26, లివింగ్స్టన్ 15 బంతుల్లో 25, రొమారియో షెపర్డ్ 9 బంతుల్లో 17 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. జితేష్ శర్మ 10 బంతుల్లో 24 పరుగులతో మెరుపులు మెరిపించాడు. పంజాబ్ బౌలర్లలో జెమీసన్, అర్ష్దీప్ సింగ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా అజ్మతుల్లా, యుజ్వేంద్ర చాహల్, విజయ్ కుమార్ తలా 1 వికెట్ను తీశారు.